బ్రేకింగ్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్ పాక్ ఘర్షణలో 5 ఫైటర్ జెట్స్ కుప్పకూలినట్లు తొలిసారి ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ భారీగా నష్టపోయింది. ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయో పాకిస్తాన్ ఇంతవరకు ప్రకటించలేదు. భారత సైన్యాధికారులు మాత్రం పాకిస్తాన్ కు భారీగా నష్టం వాటిల్లిందని పదే పదే చెబుతూ వచ్చారు. ఇప్పుడు ట్రంప్ ప్రకటనతో పాకిస్తాన్ కు జరిగిన నష్టంపై ఓ క్లారిటీ వచ్చింది. దాదాపు 4-5 పాక్ ఫైటర్ జెట్స్ కుప్పకూలినట్లు ట్రంప్ ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది. అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య తానే యుద్ధం ఆపానని ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారు. Something I'm very proud of. We stopped a lot of wars, and these were serious. India, Pakistan, that was going, and planes were being shot out of there. 4 or 5, but I think 5 jets were shot down actually. And Lindsay, that was getting worse and worse, wasn't it? That was looking like it was going to go. These are 2 serious nuclear countries, and they were hitting each other. You know, it seems like a new form of warfare. You saw it recently when you look at what we did in Iran, where we knocked out the nuclear capability, totally knocked out that. And then another hit, and another hit. It's a different thing. But India and Pakistan were going at it, and they were back and forth, and it was getting bigger and bigger, and we got it solved through trade. We said, you guys want to make a trade deal? We're not making a trade deal if you're going to be throwing around weapons and maybe nuclear weapons, both very powerful nuclear states. రైట్, ఇక ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ భారీగా దెబ్బతిందని, పాకిస్తాన్ కు సంబంధించిన ఫైటర్ జెట్స్ 5 నుంచి 6 వరకు కూడా కుప్పకూలిపోయినట్లుగా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మొత్తంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్. నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ కల్లబొల్లి కబుర్లు చెప్పింది, ఎక్కడా తమకు ఏ నష్టం వాటిల్లలేదని చెప్తూ వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ఒక స్పష్టత అయితే వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. మొత్తంగా చూస్తున్నాం, ట్రంప్ ఒక ప్రకటన చేశారు. సో మొత్తంగా మరలా ఓ సంచలన ప్రకటన కూడా చేస్తూ వచ్చారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపానంటూ సంచలన ప్రకటన చేశారు. ఎలా చూడాలంటారు ట్రంప్ వ్యాఖ్యల్ని? అంటే నాటోకు భారతదేశం ఇచ్చినటువంటి ఒక ఆఫ్ కోర్స్ గట్టి వార్నింగ్ తర్వాత ఈరోజు ట్రంప్ ఒక మెట్టు కిందికి దిగాడని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మరోవైపు నిన్న వైట్ హౌస్ లో జరిగినటువంటి రిపబ్లికన్ ఎంపీలతో జరిగినటువంటి ఆ డిన్నర్ ట్రీట్ లో ట్రంప్ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పెహల్గాం దాడికి ధీటుగా ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి క్రమంలో భారత్ జెట్ ఫ్లైట్లను 5 జెట్ ఫ్లైట్లను కూల్చామని పాకిస్తాన్ ఇప్పటికే క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి క్రమంలో లేదు, భారతే 5 పాకిస్తాన్ చెందినటువంటి జెట్ ఫ్లైట్లను కూల్ చేసినట్టు తనకు సమాచారం ఉంది అంటూ కూడా ట్రంప్ పాకిస్తాన్ ఉద్దేశించి చెప్పడం జరిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాకిస్తాన్ చెందినటువంటి 5 జెట్ ఫ్లైట్లను కూల్ చేశామని చెప్పేసి గతంలో మనం ప్రకటన చేయడం జరిగింది. అఫ్ కోర్స్ పాకిస్తాన్ దాన్ని ఖండించి విమాన శకలాలు మేము చూసాం అంటూ ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి శకలాలు చూశారు. సో సోషల్ మీడియాలో ఉన్నాయి, కావాలంటే చూడండి అంటూ కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో పాకిస్తాన్ భారతదేశం మధ్య కాల్పుల గురించి ఇప్పటికే ఆయన దరిదాపు 15-16 సార్లు మాట్లాడినటువంటి క్రమం. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా అట్లాంటి వాదనలు చేశారు. అయితే నిజానికి మొదట్లో ఆపరేషన్ సింధూర్ ఈ ఫైట్ లో పాకిస్తానే భారతదేశం చెందినటువంటి జెట్ ఫ్లైట్లను కూల్ చేసినట్టు ప్రకటించినా గానీ ఆ సమయంలో కొన్ని పాకిస్తాన్ విమానాలను కూల్ చేసింది భారతదేశం అంటూ కూడా అప్పుడు క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే భారతదేశం పాకిస్తాన్ సంబంధించినటువంటి ఫ్లైట్లను కాదు, వైమానిక స్థావరాలను కూడా కూల్ చేసింది. ఇది ప్రపంచం మొత్తం కూడా తెలుసు. మనం పీపీటీ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ సంబంధించినటువంటి జెట్ ఫ్లైట్లను భారతదేశం కూల్చిందంటూ కూడా ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేయడం, మరోవైపు టీఆర్ఎఫ్ అనేటువంటి సంస్థ ఏదైతే ఈ పెహల్గా ఉగ్రవాద దాడిని చేయడం జరిగిందో ఆ సంస్థను కూడా ఉగ్రవాద సంస్థగా 24 గంటల క్రితమే ట్రంప్ ప్రభుత్వం, అమెరికా గవర్నమెంట్ దాన్ని ప్రకటించడం జరిగింది. టీఆర్ఎఫ్ ను ప్రపంచ ఉగ్రవాద సంస్థ జాబితాలోకి చేర్చడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ కేవలం వాణిజ్యం ద్వారానే మేము యుద్ధాన్ని ఆపాం అని చెప్తూనే పాకిస్తాన్ మాత్రం ఎంత నష్టపోయిందని చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ లో భారత వైమానిక దళం జరిపినటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో దాంట్లో 6 పాకిస్తాన్ చెందినటువంటి యుద్ధ విమానాలు, 3 విమానాలతో పాటు ఆల్మోస్ట్ 10కి పైగా డ్రోన్లు, క్రూయిజ్ షిప్పర్లు మొత్తం కూడా ధ్వంసం అయ్యాయంటూ ఒక్కొక్క వార్త కూడా అప్పుడు రావడం జరిగింది, జాతీయ మీడియాలో రావడం జరిగింది. మే 6 నుంచి 10వ తారీఖు మధ్యలో జరిగినటువంటి ఈ పాకిస్తాన్ పంజాబ్ ఏదైతే ఉందో
సో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద ఆ శిబిరాలపైన దాడి చేయడంతో పాటు అక్కడటువంటి వైమానిక స్థావరాలపైన దాడి చేయడం, దానికి పాకిస్తాన్ కూడా రెస్పాండ్ అయ్యి డ్రోన్లను పంపించింది, మిసైల్స్ ని పంపించేటువంటి ప్రయత్నం చేసింది. బట్ ఆ డ్రోన్లు అన్నింటిని కూడా ఆకాశంలోనే వాటిని కూల్చేసింది భారత ప్రభుత్వం, భారత సైన్యం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ పాకిస్తాన్ యుద్ధ విమానాలన్నీ కూడా ఆకాశంలోనే వాటిని కూల్చేసింది భారత వైమానిక దళం. దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఎగురుతున్నటువంటి విమానాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి క్రూయిజ్ కానీ, అట్ ది సేమ్ టైం ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ, అట్ ది సేమ్ టైం బ్రహ్మోస్ క్షిపణుల్ని ప్రయోగించి భారత్ ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే పాకిస్తాన్ చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా కల్లబొల్లి కామెంట్సే. భారత్ సంబంధించినటువంటి ఒక్క యుద్ధ విమానం కాదు కదా, భారత్ లో ఒక్క డ్రోన్ ను కూడా వాళ్ళు లాంచ్ సక్సెస్ఫుల్ గా చేయలేకపోయారు. అక్కడక్కడ కొన్ని డ్రోన్స్ లాంచ్ చేసినా గానీ, కొంతమంది గాయాలైనా గానీ అవి కొంచెం అంటే భారీగా కాకుండా కొంత మధ్యస్థంగానే జరిగింది. సో ఎక్కువ ప్రాణ నష్టం మాత్రం ఏమీ జరగలేదు. సో ఉగ్రవాదులు మాత్రం ఆ తర్వాత ఖచ్చితంగా ఎదుర్కొంటూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు అందరినీ కూడా ఏరివేసేటువంటి క్రమం కూడా నడిపించింది. అయితే ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోయిందని ప్రపంచం అనుకుంటున్నా కానీ పాకిస్తాన్ తెలుసు ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు. ఏ క్షణమైనా పాకిస్తాన్ మళ్ళీ ఎట్లాంటి కవ్వింపు చర్యలకు దిగినా కానీ ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేస్తుంది. శ్రీకాంత్, చూస్తున్నాం మన జయశంకర్ వ్యాఖ్యలు చేశారు, మా భారతదేశానికి సంబంధించిన దౌత్యంలో మేము ఏ దేశంతో కూడా అంటే మూడో దేశాన్ని ఎక్కడా కూడా మేము సహాయం అవసరం లేదు, మా దౌత్య విధానం మాకుంది, ఏ సమస్యనైనా మేము పరిష్కరించుకుంటామంటూ. ఈరోజు ట్రంప్ భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపానంటూ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తుంది భారత సర్కార్ ఈ విషయాన్ని? అదేవిధంగా ఇప్పుడు భారత్తో వాణిజ్యం కోసం ట్రంప్ మీరన్నట్టుగా ఒక మెట్టు కాదు ఇంకా మెట్లు దిగుతున్నట్టుగా తెలుస్తుంది. మొన్నటి నుంచి కూడా ట్రంప్ ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు మనం గమనిస్తూ ఉన్నాం. సో ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే భారతదేశం సంబంధించి పాకిస్తాన్ లో అక్కడ వైమానిక స్థావరాలు అన్అఫిషియల్ గా ఆఫ్ కోర్స్ ఉన్నాయి. తో పాటు అక్కడ బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి ఆ నిక్షేపాలని యూటిలైజ్ చేసుకోవాలి అని పాకిస్తాన్ తో ఒక భారీ బిజినెస్ డీల్ కోసం అమెరికా ప్రయత్నం చేసింది. ఇవన్నీ తెలిసినటువంటి విషయాలే. బట్ వీటన్నిటికంటే కూడా భారత్ తో జరిగేటువంటి ఏదైతే మొన్న బ్రిక్స్ సమావేశంలో కూడా భారత్ చాలా కీలకంగానే ఉంది. సో నాటో కూడా హెచ్చరికలు జారీ చేసింది, రష్యాతో ఎవరు అంటే వాణిజ్యం చేసుకున్నా కానీ వాళ్ళని బహిష్కరిస్తామంటూ. బట్ వాటికి కూడా భారత్ తీవ్రతరంగా వాటిని తిప్పికొట్టింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అమెరికా కూడా ఒక మెట్టు దిగిందని చెప్పాలి. సో వాణిజ్యం అమెరికాకు కూడా చాలా ముఖ్యమే, ఎందుకంటే బ్రిక్స్ నాటోకి కాకుండా బ్రిక్స్ మొత్తం కూడా ఒకే రకంగా ఏకమైతే కనుక అమెరికా డాలర్ కి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు అక్కడ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో ఆ ఎఫెక్ట్ తోటి ట్రంప్ కొంచెం కిందికి దిగి ఈ రోజు భారత్ విషయంలో పాజిటివ్ గా మాట్లాడాలని చెప్పాలి. వంశీ, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.